సురక్షితంగా ఉండడానికి మన వెనక శత్రువుగా వచ్చేవాడు ఆడే అనుమానం చేసుకుంటే అనేది రాదు. అందుకనే 40 సంవత్సరాల సొలొమోను పరిపాలన యుద్ధాలు ఏ రాజు అయితే యుద్ధాలను ప్రకటిస్తున్నాడో నేను నీ గడ్డలో యుద్ధం నా మీద నిలబడ్డాడు. ఏడు ప్రజలు కాల్చిన దేవుడి చేత ఆశీర్వదింపబడిన సొలొమోను అనే నేను నీ గడ్డలో పోతున్నాను, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. ఇంకా ఎవరు నేను నీ మీద ఆశీర్వదించేవాడు. అలాగే 40 సంవత్సరాల యుద్ధం లేకుండా పరిపాలన చేయగలిగాడేమో కానీ యెహోవా యందు పూర్ణమైన ప్రేమను ఉంచలేదు. నేను రాత్రికాల సమయంలో మనం ధ్యానిస్తున్న అంశము ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక చదువు 8వ అధ్యాయం 25వ వచనం తొందరగా చదువు. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మేలు కలుగునవి సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. సమస్తము తండ్రి సమకూడి చేశాడు. పిలుచుకున్న దావీదును బట్టి తన తర్వాత తరమైన సొలొమోను కూడా దేవుడు సమకూడి చేశాడు. దావీదు దేవుడిని ప్రేమించాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఉదయానుసరుడు నైష్కానుసరుడు దావీదు అంటున్నాడు. దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అందుకనే తన 40 సంవత్సరాల పరిపాలన జరిగించాడు. తర్వాత తన కుమారుడికి అవకాశం వచ్చింది. నీకు నాకు కూడా సమస్తం సమకూడి జరుగుతున్నప్పుడు సొలొమోనులాగా దేవుడి మీద ప్రేమ ఉంది కానీ, ప్రార్థన అంటే ఇష్టమే కానీ, మందిరానికి వెళ్ళాలని ఉంది కానీ, దేవుడికి ఇవ్వాలని ఉంది కానీ 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 అని ఆగిపోతే కనుక మరీ నువ్వు గురుడు అయిపోయిందాక వెళ్ళలేవు. ఈ నడుపుపోయేదాకా ఆ కానీ నాని దగ్గర ఉండిపోతే ఊరిలోకి అనిపించినప్పుడు చెయ్యి, ఆరాధించాలన్నప్పుడు ఆరాధించు. ఈరోజు వాక్యం చదువుకోవాలన్న మాట వచ్చినప్పుడు వెంటనే బైబిల్ చదువు. అది దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడి మీద ఏ ఆశ నీకు వెంటనే వచ్చినా అది వెంటనే ఆచరణలో పెడితేనే అప్పుడు దేవుడు నువ్వు ప్రేమిస్తున్నాడు. చదువు బైబిల్ మాట కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా భక్తులైతే ఏం చేయాలంట? ఆయనను ప్రేమించుడి. నీకు ఎప్పుడు వాక్యం చదవాలంటే ఆ ప్రేమతో దేవుడి మీద ప్రేమతో చదువు, ప్రార్థన చేసుకోవాలని చెయ్యి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? విశ్వాసములను కాపాడు. విశ్వాసాన్ని కాపాడుతాడు. చదువు మొదటి 4వ అధ్యాయం 19వ వచనం. నీవు నేను ప్రేమించినట్లయితే మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను కనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక కదా మనం ప్రేమిస్తాం. మనం ప్రేమించాం. కష్టంలో వెళ్ళిపోయిన ఇశ్రాయేలు సర్వ దేవునికి వెళ్ళినాక ప్రార్థించాం కదా. మొదట దేవుడు ప్రేమించాడు కనుకే మనం ప్రేమిస్తున్నాం. ఇంకా ఆయన ప్రేమమయుడు తెలిసిన కనుకే ఆ ప్రేమమయ పాదాల చెంతకి వస్తున్నాం. ప్రేమాత్మని వారు ఆ ప్రేమమయుడిని సరిగ్గా అవగాహన లేని వాళ్ళు సమీపస్తులుగా లేదు, చాలా మంది బోధస్తులుగానే ఆ ప్రేమ గుర్తించలేదు. ఆయన మొదట మనం ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఇంకా నువ్వు ఆయన ఎంత నేను ఆయన ఎంత ఎన్నో 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 లెక్కించలేని తప్పులు చేస్తూ వస్తున్నా. చిన్న తప్పు మన ఎంత పిల్లలు చేస్తే పట్టుకోలేము. ఒక మనకి తెలియకుండా మన భర్త ఏదైనా తప్పు చేస్తే తెలిసినప్పుడు తట్టుకోలేము. మన భార్య ఏదైనా మన ఎలా తప్పు చేస్తే మనం తట్టుకోలేము. ఇన్ని తప్పులు మన జీవితంలో కలిగి ఉంటున్న కొనసాగిపోతున్న దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కనుక అంతగా మనల్ని మార్పు లేని ప్రేమతో ఆయన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మొదలు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ గురించి తెలుసుకోవాలని, ఆ ప్రాణం పెట్టిన ప్రేమ నువ్వు గ్రహించాలని మరలా ఆ ప్రాణం పెట్టిన దినాలు కూడికలో మనల్ని అనుగ్రహించాడు. మనకి అదే అడుగుతున్నాడు. స్వార్థ పాఠ్యభాగంలో ఇప్పుడు మాటలు చూస్తే 22వ అధ్యాయం 34వ వచనం నుంచి 40వ వచనం చదివిన దాంట్లో 35వ వచనం చదువు.
ఇది ముఖ్యమైనది మొదటిమైన ఆజ్ఞ ఏంటది? నేను నిన్ను ప్రేమించాను కనుక నువ్వు ప్రేమించుకున్నావు కనుక ఈ పొరుగువాడిని కూడా ప్రేమింపవలెను. నేను ప్రేమించాను కనుక ఈ భూమి మీద బతుకున్నావు, ఈ భూమి మీద అన్ని కలిగి ఉన్నావు, ఈ భూమి మీద అన్ని అనుభవిస్తున్నావు. అలాగే నీ పొరుగువాడు కూడా ఎటువంటి లేకులో లోటులో ఉన్నాడు గ్రహించి నా ప్రేమను పెరిగితే నా ప్రేమను పొందుకుంటామని అవగాహనలోకి వస్తే కనుక ఈ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమింపవలెను. ఆ ప్రేమ కలిగి నీవు ఆ ప్రేమ స్వరూపి మొదట మనం ప్రేమించిన దేవుడు ఈ పొరుగువాడిని కూడా ప్రేమించమని ఒక ఆజ్ఞగా చెప్తున్నా. అక్కడ కూడా ప్రేమ కలిగి వచ్చి నేర్చుకోవడానికి లేదా ఆ